మరి కరాటే ప్రోగ్రాంకి ముఖ్య అతిథి మరి సినీ హీరో సుమన్ గారు వచ్చారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు చెప్తున్నారు. సార్ చెప్పండి సార్. సర్వే సర్దార్ పాపన్న అన్న ఒక మెమోరియల్ పేరుతో ఇక్కడ ఈరోజు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయండి. ఒకటేమో ఈ కరాటే టోర్నమెంట్, ఒకటేమో సర్వే సర్దార్ పాపన్న గురించి. సో సర్వే సర్దార్ పాపన్న ఏంటంటే మీ అందరికీ తెలుసు, అప్పట్లో బీసీల కోసం, పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన పోరాడిన మనిషి. ఆయన తెలంగాణలో ఏంటంటే ఒక చరిత్ర సృష్టించిన మనిషి. అయితే ఆయన గురించి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నా పక్కనే పంజల జైహింద్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అభిమాని. ఆయన పేరు అంటే సర్వే సర్దార్ పేరు, ఆయన చరిత్ర తెలియాలని చెప్పేసి సినిమా తీశారు. ఆయనే దాంట్లో ప్రొడ్యూసర్ అండ్ హీరో. సో ఆయనే దీని వన్ ఆఫ్ ది స్పాన్సర్స్. అలాగే మిత్రులు భాస్కర్ ఉన్నారు, చిన్న ఉన్నారు, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ టోర్నమెంట్ ఏంటంటే ఆయన పేరు మీద చేయాలని చెప్పి కోరితే మల్లికార్జున్ గారు కూడా ఏంటంటే ఆయన కూడా సహకరించి ఈ టోర్నమెంట్ ఆ ఒక గొప్ప మనిషి పేరు మీద ఈరోజు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన ఎవరు ఏంటనేది అందరికీ తెలియాలి, బుక్స్లో తెలియాలి, ఇప్పుడున్న యూత్కు తెలియాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. సో అందరూ ఇక్కడ చాలామంది మా గౌడ మిత్రులు, మా అన్నల తమ్ముడు అందరూ అంటే దీన్ని చాలా సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కరాటే విషయానికి వచ్చేటప్పటికి మల్లికార్జున్ చాలా సీనియర్ కరాటే మాస్టర్. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి నాతో పాటు ఆయన ఈ కరాటే టోర్నమెంట్లో ఉన్నారు. చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కాయ్ అన్న ఒక సంస్థ, కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ, అది త్యాగరాజన్ నా మిత్రుడు, నాతో పాటు కరాటే నేర్చుకున్న మనిషి. 1975 నుంచి మేము మిత్రులు. అక్కడ నేను ఆయనకి పరిచయం అయ్యాను. అక్కడి నుంచి ఏంటంటే ఆయన కరాటేని ఒక పెద్ద లెవెల్కి తీసుకెళ్ళి ఈరోజు భారతదేశంలో మంచి పేరు తీసుకొచ్చేసి ఎంతోమంది కరాటే మాస్టర్స్కి లైఫ్ ఇచ్చి ఆ విధంగా కరాటేని ప్రమోట్ చేసి ముఖ్యంగా మహిళలకి ఇది అందరూ నేర్చుకోవాలని చెప్పేసి ఆయన చాలా చేశారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మా కాయ్ ప్రెసిడెంట్ లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్ అంటే త్యాగరాజన్ గారు, ఆయన అండర్లో వీళ్ళందరూ ఉన్నారు. నేను కూడా ఏంటంటే ఒక మంచి సంస్థ, రికగ్నిషన్ ఉన్న సంస్థ, ట్రైనింగ్ ఉన్న సంస్థకి నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో నేను ఈ సంస్థ అంటే ఏదైతే త్యాగరాజన్ గారి కింద ఉందో, ఏదైతే ఇప్పుడు మన మల్లికార్జున గారు, హనుమంతరావు గారి కింద ఉందో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ మంచి క్వాలిటీ ఉన్న ఒక మాస్టర్ దగ్గర, మంచి క్వాలిటీ ఉన్న ట్రైనర్స్ దగ్గర మీ పిల్లలను పంపండి. కంపల్సరీగా ఏంటంటే వాళ్ళు మంచి డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ బాగుంటుంది, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది. దీనికి ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి మా తల్లిదండ్రులు ఒక మంచి సంస్థకి పంపించి నాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఏంటంటే ఫిజికల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్ రెండు బాగానే ఉన్నాయి. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎన్నో రావచ్చు. పిల్లలు మనం ఉన్నప్పుడు కాదు, మనం లేనప్పుడు వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్, వాళ్ళ ధైర్యం ఇవన్నీ బాగుండాలంటే మార్షల్ ఆర్ట్ చాలా అవసరం, క్రీడ చాలా అవసరం. కానీ ఏదైనా ఒక ఆపద వస్తే, ఒక ప్రాబ్లం వస్తే నేను ఫలానా స్పోర్ట్స్ ప్లేయర్ అంటే అవతల వాడు ఊరుకోడు. మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలియాలి. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మల్లికార్జున్ ఇక్కడ ఏంటంటే ఆయన చాలా కష్టపడి ఈ ఒక సంస్థని ఇంత దూరం తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఆయనకి నా అభినందనలు తెలుపుతూ, అదే మాదిరిగా లక్ష్మి అని చెప్పి ఇక్కడ లేడీస్ షీ టీమ్స్కి కూడా ఏంటంటే ఆవిడ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన తెలంగాణ పోలీస్, ఆంధ్ర పోలీస్ కూడా లేడీస్కి ఆవిడ ట్రైనింగ్ ఇస్తూ ఈ విధంగా ఈ టోర్నమెంట్స్ అటెండ్ చేస్తూ పిల్లలకి, మహిళలకు కూడా ఏంటంటే ఆవిడ హెల్ప్ చేస్తుంది. ఇది చాలామంది మాస్టర్స్, రెఫరీస్, జడ్జెస్ ఉన్నారు. సో అందరూ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ నాకు ఈరోజు మరి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నేషనల్ అంటే అంత ఈజీ కాదు. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి వచ్చున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రామ్ 7 రాష్ట్రాల నుంచి టోటల్గా వచ్చున్నారు. సో ఇది చాలా వన్ డే ప్రోగ్రామ్ కాబట్టి చాలా బిజీ అయిన ప్రోగ్రామ్. సో ఇది అందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, మిత్రులు స్వాగతం. లక్ష్మణ సమాజితం. మరి బొమ్మకు బాలయ్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించినటువంటి కరాటా నేషనల్ ఛాంపియన్షిప్కు మరి ముఖ్య అతిథిగా ఇక్కడ మేకల అన్నారెడ్డి గారు, ఉపల కార్పొరేటర్ వచ్చారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం. చెప్పండి మేడం. నమస్తే అండి. మనకి ఇక్కడ ఉప్పల్లో చెరుకు బాలయ్య గార్డెన్స్లో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు జరుగుతున్నాయి కాయవారి ఆధ్వర్యంలో. నిజంగా చెప్పాలి అంటే ఇవాళ రేపు పిల్లల్ని ఎంతసేపు స్కూలు, చదువు, ర్యాంక్స్ అన్న గోళ్ళతోటే గడిచిపోతుంది. అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసమని, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసమని ఇలాంటి వాటిల్లో పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పోటీలు వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. సో మెయిన్గా ఆడపిల్లలు, మగపిల్లలు అందరు కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.
ఆ, ఈ అసోసియేషన్ సభ్యులని మరియు పేరెంట్స్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్దార్ పాపన్న మెమోరియల్ టోర్నమెంట్గా ఈనాడు ఉప్పల్లో దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల నుంచి యువకులైన కరాటే ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న 1650 సంవత్సరంలో పుట్టి మరి ఆనాడే ఔరంగజేబ్కు వ్యతిరేకంగా మరి పోరాటం చేసి గోల్కొండను జయించినటువంటి వీరుని చరిత్ర తెలియదు కాబట్టి ఆయన పేరు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్దార్ పాపన్న బర్త్డేను కూడా మరి 19వ తారీఖు ఇదే నెలలో ఢిల్లీలో కూడా మేము చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి సర్దార్ పాపన్న స్ఫూర్తితోటి ఈ యువకులంతా కరాటేలుగా అత్యున్నత స్థానాలకి ఎదగాలని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాం. అసోసియేషన్ ఆధ్వర్యంలో బోడుప్పల్లో బొమ్మక బాలయ్య గార్డెన్లో ఈ యొక్క కార్యక్రమానికి మన అందాల నటుడు సుమన్ గారు, ప్లేస్ మల్లికార్జున అన్న, అంబాటి జగదీష్ అన్న మరియు అనల మన హనుమంతరెడ్డి అన్న, ప్లేస్ అట్టికాయల భాస్కర్ గారు, నిర్దం భాస్కర్ గౌడ్ గారు అందరి ఒక కార్యక్రమానికి వచ్చేసి వివిధ స్టేట్ల నుంచి ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి మల్లికార్జునకు, ప్రసాద్ గౌడ్కు మరియు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాది ఏదో ఉడతా భక్తిలాగా నేను ఈ యొక్క కార్యక్రమానికి నేను ఒక సహకరించాను. మరియు మీ యొక్క పెద్ద వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. నా పేరు ఆర్ మల్లేష్. మేము శంషాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ విక్టరీ షోటకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ 4th నేషనల్ టోర్నమెంట్కు వచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేము పిల్లల్ని తీసుకుని రావడం జరిగింది. దాదాపు సుమారు ఒక 25 మెంబర్స్ వరకు తీసుకురావడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు చాలా సపోర్ట్గా నిలిచి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్లో మల్లికార్జున గౌడ్ సార్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో మేము గ్రాండ్ ఛాంపియన్షిప్ కొట్టాలని మా లక్ష్యం. ఇదే మా దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి మేము కరాటే నేర్పిస్తున్నాం పిల్లలకి ఇక్కడ శంషాబాద్లో. సో మేము ప్రతి ఎక్కడ కూడా ఇలా మా పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. సో గ్రాండ్ ఛాంపియన్షిప్ కొట్టడం మా లక్ష్యం. జై కరాటే. జాతీయ కరాటే పోటీలు ఈ బొమ్మకు బాలయ్య గార్డెన్స్లో నిర్వహిస్తున్నాం. మేము విక్టరీ షోటకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య కారకులు సీసా వెంకటేష్ అన్న. ఈ వెన్యూ మీరు వాడుకోండి. నేను ఎంత అయినా కూడా నేను ఈ బేర్ చేసుకొని మీకు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా అన్న ఉద్దేశంతో అన్న ముందుకు రావడం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న జయందన్న గారు కూడా వారు కూడా వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ పేరు మీద మీ టోర్నమెంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మన పాపన్న దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, మనం విస్తృతం చేసి ప్రతి రాష్ట్రంలో మనం ప్రతి సంవత్సరం ఒక టోర్నమెంట్ మనం మెమోరియల్ పేరు మీద నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు దాదాపు 8 రాష్ట్రాల నుంచి ఈ యొక్క ఛాంపియన్షిప్కి దాదాపు 1500 మంది క్రీడాకారులు ప్రస్తుతానికి 1250 ఎంట్రీ నడుస్తున్నది. మేము మా గెస్సింగ్ అయితే మాది 1800 అనుకుంటున్నాం. ఇంకా కమింగ్లో ఉన్నారు కాబట్టి లాస్ట్కి అయితే 1500 క్రాస్ అవుతుంది. 8 రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి టోటల్ అన్ని జిల్లాలతో పాటు 8 రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, 2 థర్డ్ ప్లేస్లు ఉంటాయి. తర్వాత ప్రతి ఈవెంట్లో కూడా ప్రతి కేటగిరీలో వెయిట్ కేటగిరీ కానీ ఏజ్ కేటగిరీ కానీ ఫస్ట్ ప్లేస్ విన్నర్ని తీసుకొని మళ్ళీ గ్రాండ్ ఛాంపియన్షిప్లో మనం వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. అది ఈవినింగ్ జరుగుతాయి. అవి ఇమ్మీడియట్ గెలుపొందిన విద్యార్థులకు కూడా అతిథుల చేతుల మీదుగా వెంకటేష్ అన్న, అంబారి జగదీష్ అన్న గారి చేతుల మీదుగా, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరి చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ కూడా మేము ఇమ్మీడియట్గా వాళ్ళకు మేము బహుకరించి పిల్లల్ని లంచ్తో పాటు వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి పిల్లల్ని మళ్ళీ వాళ్ళ గమ్యం చేరేందుకు మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీదుగా స్థానిక కార్పొరేటర్ ఉప్పల్ కార్పొరేటర్ మేకల అన్నాల హనుమంత్ రెడ్డి లక్ష్మీ స్వరాజ్య మేడం గారి చేతుల మీదుగా మన ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మేకల అన్నాల హనుమంత్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దయచేసి ఎవరు కూడా ఫోటోస్ అని అడ్డం గారికి మా మిత్రుడు సీతారామరెడ్డి గారికి ఒక బాడీ ఎంచుకున్నారు. మనందరినీ సుమన్ ఆధ్వర్యంలో సన్మానం చేయాలని చిన్న విజ్ఞప్తి సార్.
పెద్దన్న సీసా వెంకటేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. సర్దార్ సర్వాయి పప్పన్న సేన అలాగే విక్టరీ షోటోకాన్ ఇండియా వారి ఆధ్వర్యం ఇప్పుడు సీసా వెంకటేష్ అన్న గారి చేతుల మీదుగా మన సుమనన్న గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు సీసా వెంకటేష్ అన్న గారి చేతుల మీదుగా మన సినీ హీరో పంజాల జైన్ గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మన ఫంక్షన్ హాల్ ప్లస్ అన్న ఉదార స్వభావంతో ఈ కార్యక్రమానికి మరి 15,000 రూపాయలు దయచేసి కోఆపరేట్ చేయాలండి ప్లీజ్. వేదిక మీద మాత్రమే వేదిక మీదకి రావాలి. ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఒక కరెంట్ టోర్నమెంట్స్ కాబట్టి మీరు దీన్ని సహకరించాలి. అన్ని తెలిసిన వారు మీరు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టాలని మనస్ఫూర్తిగా ఇప్పటి నుంచి రాత్రి వరకు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్లీ కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహకరిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కొడతా ఉన్నాం. మన పేరెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ సభ్యులు పాపన సేన సభ్యులు అందరూ కూడా కొద్దిగా సహకరించవలసిందిగా పెద్ద మనసుతోటి సహకరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ఓకే.